ఉద్యోగుల విభజనలో అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. ఆసుపత్రి మెయిన్ గేట్ కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి కమల్నాథన్ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని ఫైర్ అయ్యారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు వైద్యులు. చూడండి వాళ్ళు ఎంత ఎంత నమ్మకద్రోహం చేస్తున్నారంటే ఊచకోత అందరూ సంఘటన కొట్టాలి తప్ప ఇప్పుడు వాళ్ళు కమల్నాథన్ కమిటీ తప్పుదో పట్టించిన గవర్నమెంట్ తప్పు పట్టించిన తెలియదు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా ఇట్లా పెట్టుకొని అసలు అట్లా పెట్టుకున్నాక అడిగిన నోడల్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల విభజనలో చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎంప్లాయీస్ ఆంధ్ర ఎంప్లాయీస్ని డివిజన్ చేసినప్పుడు ఆంధ్రాలో వేకెన్సీ ఉంటే ఇక్కడున్న ఆంధ్ర ఎంప్లాయీస్ నాకు పంపించాలి. అట్లా జరగకుండా ఇక్కడనే మొత్తం పోస్టులను ఫిలప్ చేసి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగడం వల్ల రేపు పొద్దున ప్రమోషన్స్ రావు, న్యూ రిక్రూట్మెంట్ ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ ఎట్లుందో అదే పొజిషన్లో ఉంది. ఆంధ్రలో వేకెన్సీలు ఉన్నా కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో పంపించాల్సింది ఉండగా డిఎంఈ మరియు వాళ్ళ సిబ్బంది డబ్బులు తీసుకొని కమల్నాథన్ కమిటీని మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని పక్కదో పట్టించినారు. దీని మీద వెంటనే మన కేసీఆర్ గారి ప్రభుత్వము చర్య తీసుకొని దీనికి లాస్ట్ డేట్ అయినటువంటి 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖును పోస్ట్ పోన్ చేయవలసిందిగా మేము కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కమల్నాథన్ కమిటీని విన్నవించుకుంటున్నాం.